బొంబాయి టికెట్ ఓకేనా? ఇప్పుడే వేసా. ఓకే. చెట్టు పక్కన పెట్టు. బాబు బాబు రెడీ బాబు. బాబు చెప్పండి బాబు. రెడీ బాబు. రెడీ వచ్చి. సారీ సార్. సార్ ఏమయ్యా కో డైరెక్టర్, నొప్పులు బాగా ఎక్కువయ్యాయి, ఓర్చుకోలేకపోతున్నాను. కొంచెం లేట్ అయినా పర్లేదు సార్, మెల్లిగా చేద్దామే. కుదరదు సార్, హీరోని ఫ్లైట్ టైం అయిపోయింది సార్, సాంగ్ కంప్లీట్ చేయాలి సార్, తప్పదు సార్. రెడీ. ఏమయ్యా కొంచెం పైకి రా, కొంచెం మెల్లిగా ట్రై చేయొచ్చు కదా సార్. సాంగ్లోని డెప్త్, హీరోయిన్ స్టెప్స్, మీరు చెప్పే కెమెరా యాంగిల్స్, హీరోయిన్ బొడ్డు మీద పడే యాపిల్స్ చూస్తుంటే సంతోషంతో గెచ్చాలనిపిస్తుంది సార్, బాగా గెచ్చాలనిపిస్తుంది సార్. సంతోషంతో కొంచెం మెల్లిగా గెచ్చొచ్చు కదయ్యా. గెచ్చడంలో కాంప్రమైజ్ అయితే సినిమా తీయడంలో కాంప్రమైజ్ అయ్యామనుకుంటా సార్ డిస్ట్రిబ్యూటర్ లో. అది నాకే వచ్చిందా? చూడు వచ్చి వైడ్ వేసుకో సార్. ఏమయ్యా కో డైరెక్టర్, నీ చేతిలో పట్టగారు ఉందేంటి? చేత్తో గిచ్చి గిచ్చి వేలు నొప్పి పెడుతున్నాయి సార్, అందుకే సెటప్ చేశాను సార్. ప్రాబ్లం ఏ లేదు కదా? చిచి ఎవరు సార్ మీరు, మీకేంటి ప్రాబ్లం? ఓకే ఓకే ఓకే, కానీ కొంచెం చూసి. ప్రాబ్లం ఏంటి సార్, నేను చూసుకుంటా కదా. సార్ బ్లడ్ సార్. కస్టమరు మహాదేవ మేరా వ్యాపార పూజిత, కలరు బ్లాక్ అండ్ వైట్, పాస్పోర్ట్ మహాజన. చెప్పండి సార్. ఏంటయ్యా ఆలుగూది తెలిగిస్తున్నావేటి? కస్టమర్లే నాకు దేవతలు. ఏంటి వచ్చా? ఎవరెవరే బజ్జోకా? హలో. అరేలు ఒరేలు లవ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సర్లేవా, ఇంతగా నాకు తీసిన ఫోటోలు ఎవరికి ఇచ్చావురా నువ్వు? ఏ ఫోటోలు రా? అవే అప్పుడు లోన్ కోసం తీసావు కదా అవి. ఓ అవే, నువ్వు వద్దన్నావుగా? అవును అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు కావాలి, ఇలాగిచ్చే. డబ్బులు ఇచ్చేయి. ఇదిగో తీసుకో, 100 కదా అడిగావు. 100? నేను ఇచ్చినప్పుడు నువ్వు ఫోటోలు తీసుకుంటే 100, నువ్వు అడిగినప్పుడు నేను ఫోటోలు ఇస్తే 1000. ఓహో, ఇది చాలా మోసం చెప్తున్నాను. ఏందయ్యా మోసం? నేను ఇచ్చినప్పుడే ఫోటోలు తీసుకుంటే ప్రాబ్లం ఉండేది కాదుగా. అదంతా నాకు తెలీదు, ఇప్పుడు నా ఫోటోలు ఇస్తావా ఇవ్వా? నేనంటూ ఒక మాట ఫిక్స్ అయిన తర్వాత నా మాట నేను కూడా వినను. సరే నా మాట విను, చెప్పు. నా ఫోటో నాకు ఇచ్చేయి. డబ్బులు? అరే 1000 రూపాయలు. తప్పదా? తప్పదు. అంతే అంటవా? అంతే. నా సంగతి నీకు తెలీదు, నిన్ను లేపేస్తానేమనుకుంటున్నావా? ఇంతకు ముందే మా వాడు నీ సంగతి చూశారట్టుంది. అది తూచు, ఎలాగూ చూశారు కాబట్టి ఆ ఫోటోలు నేనేం చేసుకుంటాను, నీ దగ్గర ఉంచుకో. ఓకే ఉంచుకో. ఓకే. అనరే నేనేంటో, నా పవర్ ఏంటో నీకు తెలీదు. నిన్ను నీ స్టూడియోని మొత్తం మొత్తం లేపేస్తాను. బత్తాయి జాగ్రత్త, బత్తాయి బత్తాయి లేపేస్తారంట. లేపేస్తారు. ఏంది లేపేది? 3వ కాదు రే. నీకు ఆ ట్రీట్మెంట్ చాలదురా, నీకు స్పెషల్ టైప్ లో ట్రీట్మెంట్ ఇస్తా. ఉడతలేవు, త్వరగొడతావా? ఎవరు? ఓ సంధ్య, అప్పుడే వచ్చావా? సంధ్య? ఎవరా సంధ్య? ఏ లేదు, ఏదో ఫ్లోలోనే సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎవరా సంధ్య? ఓకే, సంధ్య నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? మరి నేను? నువ్వు నా లిఫ్ట్ ఫ్రెండ్ కదా. ఓకే, నాకు చాలా మంది లిఫ్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నిజంగానా? ఏ డౌటా? థ్యాంక్స్. ఎందుకు? సంధ్యకి మాత్రం నేను ఒక్కడే ఫిక్స్ అయిపోదామని. చెప్పేది విను. ఏం చేస్తున్నావు? ఏం చేద్దామని చూస్తున్నా. ఇదే సంధ్య అయితే అడగకుండానే చేతి తెలుసా? నీకు నన్ను మెయింటైన్ చేయటమే తెలీదు, నీకు వేరే గర్ల్ ఫ్రెండా? అంతేనా? అంతే. సరే గాని మొన్న అటాక్ జరిగిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నో, ఏ ప్రాబ్లం రాలేదు. ఒకవేళ వచ్చినా ఐల్ టేక్ కేర్, డోంట్ వరీ. కానీ నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బయట ఎక్కువ తిరక్కు. నీతో కూడా తిరగొద్దా? ముందు మా నాన్నగారి పర్మిషన్ తీసుకో. ఎందుకు? ముద్దు పెట్టుకోవడానికా? పోనీ అలాగే అనుకో.
అడిగే ధైర్యం నీకుందా? వినే ధైర్యం మీ నాన్నకుందా? హా? భయపడతాను అనుకున్నావా? రేపే మీ ఇంటికి వచ్చి మీ డాడీతో మాట్లాడతాను. నిజంగా? ప్రామిస్? ప్రామిస్, కానీ ఈ ప్రామిస్ కాదు, ఆ ప్రామిస్. నో నో, అవన్నీ నీ మిస్సెస్ అయిన తర్వాతే. మరంతవరకు? అంతవరకు సందతోనే. బాయ్. శ్రీధర్, శ్రీధర్, రే శ్రీధర్. ఏంట్రా మంచి కలపాడు చేసావు? దుప్పిలాగా దొబ్బిదిని తొంగడగానే ఆఫీస్కి వెళ్ళడం లేదా? నేను ఆఫీస్కి వెళ్ళడం ఏంట్రా, ఇలాంటి 100 పెడతా. ఏంటి ఆ 100 కోట్లు మొత్తం నీవేనా నమ్ముతున్నావా? నమ్మడం కాదురా, ఫిక్స్ అయిపోయా. నువ్వు మారవరా? హే పోరా. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనలా? అసలు ఎవరు నువ్వు? చెప్పాగా పర్సనల్ అని. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే కమ్. ఏయ్ లోపలికి వెళ్ళు. చెప్పు, ఏంటా పర్సనల్? మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాను. లేరా లేముందో? అరవద్దు, మీరు అరుస్తారని ఎక్స్పెక్ట్ చేసి సేఫ్టీ కాటన్ తెచ్చుకున్నాను. విషయానికి వద్దాం. మీ అమ్మాయికి పెళ్లి చేస్తే కట్నం ఎంత ఇస్తారు? లేముందో? లే, అరవద్దని చెప్పానా? మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. కూర్చోండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, జనరల్గా మీ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే కట్నం ఎంత ఇస్తారు? 1 కోటి రూపాయలు. కానీ నీకు మాత్రం కాదు. ఓకే, అదే మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తే నేనే మీకు రివర్స్లో 5 కోట్లు ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు రాను? ఉన్నదే మాట్లాడుతున్నాను. ఛే, నీ పేరేంట్రా? భరత్. భరత్? భరత్ అంటే నువ్వు? ఎస్, ఆ భరత్ని నేనే. ఆ 100 కోట్లు నా దగ్గర ఉన్నాయి. సో మీరు నాతో డీల్ కొప్పుకుంటే మీకు 5 కోట్లు కాదు 50 కోట్లు ఇస్తాను. ఇంకా అతిగా ఆశపడితే అసలు ఏమివ్వను. చెప్పండి, ఏం కావాలి? ఆశ, పైసా? అమ్మా శ్రావణి, డాడీ, ఇతను భరత్ అని. ఓ సారీ, మీకు ఆల్రెడీ ముందే పరిచయం కదా? గుడ్ చాయిస్. ఎనీవే, నైస్ టు మీట్ యూ. బాయ్. Do, do, do. అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ జోడు, బతుకున్న ముట్టుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు జోడు. అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ జోడు, బతుకున్న ముట్టుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు జోడు. బాబకే కోపమస్తే వస్తే, బాబకే కోపమస్తే వస్తే, బాబకే కోపమస్తే
అందమైన చందమామ పెట్టుకుంది రే ప్యాన్ కళ్ళతోడు ముద్దుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఇడు జోడు జిలేబీ లిప్స్ ఉన్నది నాటి చేసింది కుర్ర హట్టుని లూటే లేరింక తనకు ఎవ్వరు సాటి చూడు చూడు చక్కనైన చిన్నదాని చెక్కినట్టు ఉన్న జైకిళ్ళు చూడు ఆడు ఆడు రే పగలు తేడలేక ఆపకుండా పాప తోటి మాటలాడు పాడు పాడు నచ్చినట్టు వచ్చినట్టు రెచ్చిపోయి ప్రేమ పాడ అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ చూడు ముద్దుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు చూడు అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ చూడు ముద్దుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు చూడు మగారి అందాలు అవ్వాలి ఆమె తోటి బంధాలు 16 వయసులోని పరువాలు ప్రతొక్క ఇంచు బిగ్గి వరహాలు చూడు చూడు వెర్రెక్క ఎర్రనైన కుర్రదాన్ని కర్ర లాంటి నడుము చూడు ఆడు ఆడు మీదకెళ్ళి బుక్కకెళ్ళి జాజి మల్లితో సరసాలు ఆడు పాడు పాడు తాలి కట్టి చెయ్యి పట్టి చెయ్యరా నువ్వు పెళ్లి సాపాడు అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ చూడు ముద్దుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు చూడు అందమైన చందమామ పెట్టుకుంది రే బ్యాంక్ కళ్ళ చూడు ముద్దుకున్న ముద్దుకుమ్మ నాకు బాగుంటుంది ఈడు చూడు do what you want to do.